మనం వేరే వాళ్ళ సక్సెస్ని చూసి చాలా ఈజీగా వాడికి లక్ ఉంది, వాడికి బ్యాక్గ్రౌండ్ ఉంది అని ఒక లేబుల్ వేసేస్తాం. ఎందుకంటే అలా అనుకుంటే మన ఫెయిల్యూర్కి ఒక సమాధానం దొరుకుతుంది కాబట్టి. కానీ ఆ సక్సెస్ వెనుకున్న చీకటి మనకు కనిపించదు. వాళ్ళు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, ఎన్నిసార్లు ఒంటరిగా కూర్చుని నా వల్ల కాదు అని భయపడ్డారు, ఎన్నిసార్లు ఓడిపోయి మళ్ళీ లేచారో ఆ 4 గోడలకు మాత్రమే తెలుసు. మనం చూసేది కేవలం రిజల్ట్ మాత్రమే, వాళ్ళు దాటి వచ్చిన నరకం కాదు. పక్క వారి లైఫ్ని చూసి జెలస్ ఫీల్ అవటం వల్ల మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది తప్ప మీ లైఫ్లో ఒక ఇంచ్ కూడా మార్పు రాదు. అసలు మీ కాంపిటీషన్ బయట ప్రపంచంతో కాదు, రోజు అద్దంలో కనిపించే మీతో మాత్రమే. నిన్న ఉన్న మీకు, ఈ రోజున్న మీకు 1% అయినా ఇంప్రూవ్మెంట్ ఉందా? అది చాలు. మీ కథ వేరు, మీ కష్టం వేరు, మీ టైం జోన్ వేరు. ఎవరి లైఫ్ తోనో మిమ్మల్ని కంపేర్ చేసుకోకండి, ఎందుకంటే మీ స్క్రిప్ట్ రాయాల్సింది మీరే. మనం వేరే వాళ్ళ సక్సెస్ ని చూసి చాలా ఈజీగా వాడికి లక్ ఉంది, వాడికి బ్యాక్గ్రౌండ్ ఉంది అని ఒక లేబుల్ వేసేస్తాం. ఎందుకంటే అలా అనుకుంటే మన ఫెయిల్యూర్కి ఒక సమాధానం దొరుకుతుంది కాబట్టి. కానీ ఆ సక్సెస్ వెనుకున్న చీకటి మనకు కనిపించదు. వాళ్ళు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, ఎన్నిసార్లు ఒంటరిగా కూర్చుని నా వల్ల కాదు అని భయపడ్డారు, ఎన్నిసార్లు ఓడిపోయి మళ్ళీ లేచారో ఆ 4 గోడలకు మాత్రమే తెలుసు. మనం చూసేది కేవలం రిజల్ట్ మాత్రమే, వాళ్ళు దాటి వచ్చిన నరకం కాదు. పక్క వారి లైఫ్ ని చూసి జెలస్ ఫీల్ అవటం వల్ల మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది తప్ప మీ లైఫ్ లో ఒక ఇంచ్ కూడా మార్పు రాదు. అసలు మీ కాంపిటీషన్ బయట ప్రపంచంతో కాదు, రోజు అద్దంలో కనిపించే మీతో.